IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు అకాడమీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి నందమూరి లక్ష్మీ పార్వతి, సో ఈమెకు అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్యురాలు అనేటువంటి పదవిని కూడా ఇవ్వటం జరిగింది. సో ఈమె గైడెన్స్లో కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ని ఏర్పడి, అంటే పిహెచ్డి చేసే వాళ్ళకి ఆమె గైడెన్స్ ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేశారు. తెలుగు అకాడమీ చైర్మన్గా ఆమె అప్పట్లో వ్యవహరించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత దాదాపుగా ఇలాంటి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సర్దుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. లక్ష్మీ పార్వతి గారిని ప్రస్తుతం గౌరవ ఆచార్యురాలుగా ఆమెకు ఇచ్చినటువంటి పోస్ట్ని దాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆమె కింద కొనసాగుతున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మరొక ప్రొఫెసర్కి అటాచ్ చేస్తున్నామని, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఆమె తెలుగు అకాడమీ చైర్మన్గా ఆమె రాజీనామా చేశారనుకోండి. సో ఇక గౌరవ ఆచార్యురాలుగా ఇచ్చినటువంటి ఈ పదవిని కూడా ఆంధ్ర యూనివర్సిటీ వెనక్కి తీసుకోవటం జరిగింది.